పాజిటివ్గా జరిగింది. హలో, గుడ్ మార్నింగ్. మియా. హలో హలో. ఏంటి నీ మీద లవ్ ఉంటే గ్రీన్ డ్రెస్ వేసుకురమన్నావు, చూసావా? వైట్ డ్రెస్. లవ్ లేదు, లస్కు లేదు, వెంట పడకు. హలో 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 మియా. అంటే పాజిటివ్ పద్మ కూడా నెగిటివ్గా ఆలోచిస్తుంది అనమాట. నీలాంటి నెగటివ్ విషయంలో నెగటివ్గా ఆలోచించడం కూడా పాజిటివే. సొసైటీలో పాజిటివ్ ఎంత అవసరమో నెగిటివ్ కూడా అంతే అవసరం. పాజిటివ్గా ఆలోచించి ఒకడు ఫ్లైట్ కనిపెట్టాడు, నెగిటివ్గా ఆలోచించి ఇంకోటి పారాషూట్ కనిపెట్టాడు. పాజిటివ్ ఎంత ఇంపార్టెంటో నెగిటివ్ కూడా అంతే ఇంపార్టెంట్. నీ మీద నాకు లవ్ లేదు, మన ఇద్దరి మధ్య డెస్టినీ లేదు. గాట్ ఇట్? గుడ్ బై. సూపర్, గ్రీన్ అదిరిపోయింది. హలో పాజిటివ్ మియా. దేవుడే మనం అంటే పాజిటివ్గా ఉన్నాడు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మంగళవారం నుంచి మంచి ముహూర్తాలు ఉన్నాయంట. మంగళ స్నానం చేయించి మంగళసూత్రం కట్టేయమంటావా? ఏంటి భయ్యా ఇది? పులిహారకే పులిహారగడ్లో ఉన్న డీడు. నీ కష్టాలు ఎక్కడున్నాయి భయ్యా? నిన్ను కలిసినోడు కదా కష్టాలు. ఒక్క షేకెండ్తో లైఫ్లు షేక్ అయిపోతున్నాయి. హైవేలో టోల్ గేట్లకి పులిహారగడ అడ్డం వచ్చాడు కాబట్టి మీ ఆత్మకథకు బ్రేక్ వేశాను. ప్లీజ్ మీరు గేరేసి మళ్ళీ మీ కథను స్టార్ట్ చేయండి. అసలు నువ్వెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు భయ్యా? అలాగ సాఫీగా జరిగిపోతున్న నా లైఫ్లో వైజాగ్కి హుద్హుద్ వచ్చినట్టు ఒకరోజు మా నాన్న నుంచి నాకు ఫోన్ వచ్చింది. లక్కీ. హలో మియా మియా. హాయ్ డార్లింగ్ మియా. ఎంతసేపు అయింది వచ్చి? ఒక్క నిమిషం ఉండు, నాకు ఫోన్ వస్తుంది. హే, అవును మీ డాడీ పేరు పెట్టి పిలవరన్నా, మరి కాల్ చేస్తున్నారు? ఈ పేరు మా నాన్నదున్నా, ఫోన్ చేసింది మా అమ్మ. హలో నిమ్మి, ఎలా ఉన్నావు? చెల్లెలు నిశ్చితార్థం పెట్టుకున్నావురా? వెరీ గుడ్, అర్థమైంది. ఆ చుట్టుపక్కల ఎక్కడ రాకూడదనేగా. చాచా, ఏ మాటలురా అవి? మీ నాన్నగారు మరీ మరీ రమ్మని చెప్పారు. నిజమన్నయ్యా, నువ్వు తప్పకుండా రావాలి. పొర్రపాటును కూడా నేను నమ్మను, ఆయన చెప్పడం. నేను అక్కడికి వచ్చి పొర్రపాటున చెల్లి నిశ్చితార్థం ఆగిపోయింది అనుకో, ఎందుకు వచ్చిన గొడవ? అది కాదు లక్కీ, నువ్వు ఖచ్చితంగా రావాలి. అత్తమ్మా, మా ఆయన్ని నేను తీసుకొస్తాను. ప్రామిస్. బాయ్. పాజిటివ్ పాజిటివ్. పద, మా అత్తగారింటికి వెళ్ళి నిశ్చితార్థం జరిపించి మీ నాన్నని దగ్గర చేస్తా. దా, ఇదే మా ఇల్లు. పాజిటివ్ పాజిటివ్ లైక్. హే, ఓకేనా? యు లుక్ వెరీ గుడ్ మ్యాన్. కమ్ ఆన్. అంతా సిద్ధమేనా? అంత సిద్ధమేనమ్మా. మా అమ్మ. సరే, మీరు కానీ. ఏంట్రా లక్కీ ఇలా వచ్చావు? మీ నాన్నగారు రమ్మన్నారా? అమ్మని ఇరికిచ్చేసింది నిమ్మి, ఇప్పుడు ఎలాగా? ఇంకా అక్కడే నిలబడ్డారేంటి? రండి లోపలికి. నమస్కారం అండి. కోపం వల్ల వస్తుంది బీపీ, నవ్వితే వస్తుంది హ్యాపీ. పాజిటివ్ పాజిటివ్, రైట్? లోపలికి వెళ్ళమని చెప్పు. రండమ్మా, రండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండమహాకాయ కోటిసూర్యసమప్రభా సర్వదా సర్వకార్యేషు నాస్తి. కార్యక్రమం పూర్తయ్యే వరకు నీ కొడుకుని సరిగ్గా ఉండమని చెప్పు. అలాగే లేండి. అయ్యా, ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. బావగారు, అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాను, బాగా చూసుకోవాలి. అదేంటి, మా అమ్మాయి కదా, మీ అమ్మాయి అంటారేంటి? మనకు అమ్మాయి అబ్బాయా? మీ మొత్తం కవర్ చేయలేక చస్తున్నాను. అబ్బాయా? అబ్బాయి అబ్బాయి అబ్బాయి. ఈయన బాగా సరదా మనిషి అన్నయ్య గారు. ఇప్పుడు కూడా మీ జోకులు ఏంటండి? ఈ మామయ్య అంగడికి మతిమరుగు అనుకుంటా. అత్తయ్య బాగానే కవర్ చేస్తుందే.
బావగారు ఆ. కష్టపడి రూపాయి పోగేసి మా వాడిని డాక్టర్ని చేశారు. ఆ హాస్పిటల్ ఓపెనింగ్ మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా. ఆ, ఏంటి అసలు విషయం అడగండి. అదేనండి మనం అనుకున్నట్టుగా 25 రూపీస్. మా బామర్ దా పని మీద వెళ్ళాడు, వచ్చేస్తూ ఉంటాడు. మా మామయ్య అంగాడు. మరే మన డబ్బులు ఇస్తానన్నాడే సేటు గాడు 2 రోజుల తర్వాత ఇస్తానన్నాడు బావా. అమ్మో, ఇది కూడా నా అకౌంట్లో పడిపోయింది. సచ్చింది గొర్రె ఇప్పుడు గ్యారంటీగా చంపేస్తాడు. బాగున్నారండి? బావగారు 2 రోజుల్లో ఆ మొత్తం నేనే తీసుకొస్తాను. అలాగే బావగారు. వస్తామండి. మంచిది. అబ్బా, పాకెట్ మనీకి 25 లక్షలా? థ్యాంక్ యూ నిర్మలా. పాకెట్ మనీ కాదు లక్కీ, కట్నం డబ్బులు. నాన్న తీసుకెళ్తానడుగా. అన్నయ్య, నాన్న కాదు, నువ్వే తీసుకెళ్ళాలి. ఎందులకు? మీ నాన్నగారికి దగ్గర అవ్వటానికి ఇదే సరైన ఐడియా. అబ్బా, ఎంత మంచి ఐడియా! ఇది ఎవరు చెప్పారు? ఈ ఐడియా నా పాజిటివ్ కోడలిచ్చింది. గొప్పగా చెప్పిందిలే. చిన్నప్పుడు 10 పోతేనే 10 సంవత్సరాలు మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు మళ్ళీ నా లక్కీ నెంబర్ 25. వద్దులే, థ్యాంక్ యూ. లక్కీ పాజిటివ్ గా. అమ్మా, నీ పాజిటివ్ సోదుకు ఒక దన్ను, అది తీసుకెళ్తాలే. బావోయ్ బావా మనం వాళ్ళకి ఇద్దాం అనుకున్న 25 లక్షల కట్నం డబ్బులు అక్కడ లక్కీకి ఇచ్చి పంపిస్తుంది బావా. మన ఇద్దరం హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం కదా. నాకు తెలుసులేరా. అది కాదు బావా. నోర్మై. అర్థమైంది. పుష్కరాల్లో పిల్లోడు తప్పినట్టు బస్సులో బ్యాగులు మారిపోయి నీ జీవితం తారుమారైంది. కరెక్ట్. కరెక్ట్ కాదు. నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. చెల్లి పిల్ల ఆకుండా ఉండాలంటే ఆ కాబోయే మావ మతమురు వాడుకొని డబ్బులు ఇచ్చానని అబద్ధాలు చెప్పాల్సిందే. తప్పు. నాకు తప్పు చేయడం అలవాట్లేదు, కానీ తప్పట్లేదే. పాజిటివ్ గా మీ ఫాదర్ కి నిజం చెప్పేసి అర్థం చేసుకుంటారు. సూసైడ్ చేసుకుంటాడు. ప్లీజ్ నా మాట విను. పాజిటివ్ గా ఆలోచించు. సరే, ఏదో ఒకటి చేస్తాలే. వదిలే, నేను తర్వాత కలుస్తా. లక్కీ వాట్? బ్యాగ్ మారిపోయిందా? అంత రెక్లెస్గా ఎలా ఉన్నావు? అందులో నా నెక్లెస్ కూడా ఉంది. అంతకన్నా ఇంపార్టెంట్ నీ పాస్పోర్ట్. ముందు జేకేకు దొరకకుండా ఉండాలంటే మనకు మన బ్యాగ్ కావాలి. నువ్వు వచ్చిన ట్రావెల్స్ పేరేంటి? హలో, సార్, మా బ్యాగ్ మారిపోయింది, కొంచెం చూస్తారా? టికెట్లు ఇవ్వండి, సీజన్ కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం ఉదయం లైన్లో బస్సులో నా బ్యాగ్ మారిపోయింది. మాస్టారు, ఏంటి ప్రాబ్లం? నా బ్యాగ్ మారిపోయింది సార్. 2 బ్యాగులు ఒకే రకంగా ఉన్నాయే, మార్చుకోండి. ఇదే సార్ నా బ్యాగు. అబ్బా, మా నాన్న కష్టం. నా కష్టం. అమ్మయ్యా, పాస్పోర్ట్. థ్యాంక్ యూ బాస్. హే, అక్షర ఫౌండేషన్ అప్పుడు టిప్పిస్తే బాక్స్లో వేసావు, ఇప్పుడు బ్యాగ్ దొరికితే తిరిగిచ్చావు. దీంట్లో డైమండ్ నెక్లెస్ ఉంది, తెలుసా? నాది కాంది, ఇది టచ్ చేయను బ్రదర్ నేను. ఐ లైక్ యువర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. సరే, నేను వెళ్ళొచ్చా? హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏంటే బాబు ఇంత డబ్బు ఇచ్చేవిటి? ఆ కట్నం డబ్బండి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రూపాయి కరెక్ట్గా పంపించాడే మీ నాన్న. లెక్కున్న మనిషి. నువ్వు కూడా లుక్ ఉన్నవాడువేనయ్యా. పెళ్ళైందేటి? లేదండి. లేదా మా తమ్ముడు గారు అమ్మాయిని చేసుకుంటావేటి? నా గర్ల్ ఫ్రెండ్ ఉందండి. నాకు మాత్రం లేదేంటి? ఇంట్లో ఇడ్లీ తినాలా, బయట బర్గర్ తినాలా? ఇంట్లో ఎవరు లేరా అండి? లేరు బాబు. ఎక్కడికి వెళ్ళారు? సరే సరేలేండి, నేను వెళ్ళొస్తా. మంచిది బాబు, వెళ్ళరా.